కాలం సమాధానం చెప్పడవా? ఆ కాలం సమాధానం చెప్పే లోపల ఈ కట్టె మిగులుతుందో లేదో. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు వీడికి కళ్ళు బాగా వంటబట్టింది. కళ్ళు తాగడం మొదలు పెడితే ఇల్లు గొల్లవుతుందని వీడికి తెలియనివ్వకుండా నిత్యం వీడి చేత ఇలా తాగిస్తూ ఉంటే ఆ దుర్గమ్మ కొంపకి ఏదో ఒకరోజు తాగిన మత్తులో ఉన్న వీడి చేతే నిప్పు పెట్టించవచ్చు. ఏందబ్బాయి పాండు? ఏందబ్బాయి పాండు, ఏంటి సంగతులు? ఏం చేస్తున్నావు? కళ్ళు పాకలో కూర్చొని ఎవడైనా ఏం చేస్తాడు? కళ్ళు తాగుతాడు. అబ్బో అబ్బో, నీకు తెలివితేటలు బాగానే వచ్చేసినాయే. కళ్ళు అంతా కళ్ళు వల్లనే. పొద్దస్తమానం నువ్వు ఇలా కళ్ళు తాగి తాగి పడుకున్నావనుకో, మీ ఇల్లు మీ ఆస్తి మొత్తం గుల్ల గుల్లే. పోనీ పోనీ అన్నీ పోనీ, ఏది శాశ్వతం కాదు జోగయ్య. అలా అనుకుంటే ఏమీ లేదనుకో, కానీ మనల్ని నమ్ముకున్న భార్యా పిల్లలు ఉన్నారు కదా, కనీసం వాళ్ళ కోసమైనా అది కాపాడుకోవాలి కదా. ఇవాళ మీ అమ్మ ఆ నర్సుని కోడలుగా చేసుకుని యాదగిరి బతుకు బండలు చేసింది. ఇందులో అమ్మ చేసిందే ఉంది. మా అన్నయ్య ఆ నర్సుని మోసం చేసిండు. లోకంలో ఇలాంటివి ఎన్ని జరగడం లేదు, మనం ఎన్ని చూడడం లేదు. సంపంగి మంచి వాసన వస్తుంది కదా అని ఇంట్లో ఆ సంపంగి మొక్కలు నాటుకుంటే పాములు వస్తాయి. అవునా? అవును. గైతే గైతే ఏంటా? పాములు కాటేస్తాయి కదా. తెలిసి తెలిసి పాముల్ని పక్కనే చేర్చుకుంటారా? సరిగ్గా మీ అమ్మ అదే పని చేసింది. అసలు గా నర్సుకి మా అన్నకి మా అమ్మ పెళ్లి చేయించడానికి కారణం నువ్వేగా. రామరామా, నేనా? నువ్వుగాక ఇంకెవరు? నువ్వేగా. ఆ నర్సు మెడలో మా అన్న దండ వేసేంత వరకు మా అమ్మని రెచ్చగొట్టింది నువ్వేగా. అరేరే, నువ్వు అలా అనుకుంటున్నావా? మీ ఇంటి మీద, మీ అన్నయ్య మీద ఆ నర్సు నింద వేసింది. దానికి దుర్గమ్మ గారు తగిన బుద్ధి చెప్తారని నేనెదురు చూస్తే మీ అమ్మ అలా చేసింది. దానికి నేనా బాధ్యుణ్ణి? అది కాదయ్యా. ఇప్పుడు మీ అమ్మ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే మీ సేనయ్యలాగా, యాదగిరిలాగా నీ జీవితం కూడా కుక్కలు చింపిన విస్తర్లాగా తయారవుతుంది. ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకైనా మంచిది జాగ్రత్త పడు పాండు బాబు. నిండా మునగక ముందే మేలుకోవడం మంచిది. ఆ తర్వాత నీ ఇష్టం. చెప్తా, తేల్చేస్తా.